ఈ తెలుగు సంవత్సరం కుంభరాశి వారికి కొంత ఒడిదుడుకులను కలగజేస్తోంది. శని యొక్క అనుకూలమైనటువంటి స్థితి ఉన్నప్పటికీ కూడా ఈ సంవత్సరం సెప్టెంబర్ వరకు కూడా గురుగ్రహం యొక్క ఆనుకూల్యత లేదు. అష్టమంలో సంచరిస్తున్నటువంటి గురుగ్రహ ప్రభావ కారణం చేత అధికమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు మీరు ఎదుర్కొనవలసినటువంటి స్థితి గోచరిస్తున్నది. కనుక ఇటువంటి సమస్తమైనటువంటి దోషాల్లోంచి కూడా బయటపడడానికి గాను ఈ యొక్క కుంభరాశి వారు ప్రతిరోజు కూడా పాలని పసుపుతో తడిపి దాన్ని తిలకంగా పెట్టుకోవటం, అదే ప్రకారంగా ఏ ఇబ్బంది వచ్చినప్పటికీ కూడా ముందుగా గాన్గాపూర్ వెళ్ళి అక్కడ ఉండేటువంటి దత్తాత్రేయుల వారి యొక్క దర్శనం చేసుకొని మొక్కుకొని దాని తర్వాత ఆ పనులు ప్రారంభం చేయడం చేస్తూ వచ్చినట్లయితే చాలా వరకు మేలును పొందగలుగుతారు. వీటికి తోడు ప్రతి గురువారం కూడా నానబెట్టినటువంటి శనగలతో గుచ్చినటువంటి దండ ఏదైతే ఉంటుందో శనగల దండ, దీన్ని నవగ్రహాల్లో ఉండేటువంటి గురుగ్రహానికి వేసి 108 ప్రదక్షిణాలు చేయండి. ప్రతి గురువారం కూడా శనగల దండ నవగ్రహాల్లో ఉండేటువంటి గురుగ్రహానికి వేసి 108 ప్రదక్షిణాలు ఆ నవగ్రహాల చుట్టూ కూడా చేస్తూ ఉండండి. ఇలా చేస్తూ వచ్చినట్లయితే ఆర్థిక ఇబ్బందులు మీ దరి చేరకుండా ఉంటాయి. మరీ సమస్య అధికంగా ఉన్నది, లేదా మీరు ఏమైనా విదేశాల్లో ఉన్నారు, మీకు ఇవన్నీ చేయడానికి కుదరట్లేదు అనుకున్నప్పుడు వారం విడిచి వారంగా శ్రీ గురు చరిత్ర, ఇది కూడా ఇక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు రాసినటువంటిది తీసుకోండి. శ్రీ గురు చరిత్ర, ఈ శ్రీ గురు చరిత్రని వారం విడిచి వారంగా సప్తాహ పారాయణ చేయండి. అంటే గురువారంతో మొదలు బుధవారానికి పూర్తి అయిపోయే విధంగా పారాయణ చేస్తూరండి. వారం విడిచి వారం చేస్తూరండి. బ్రహ్మచర్యాది నియమాలు ఏవైతే ఉన్నాయో దీనికి వీటన్నిటిని కూడా ఫాలో అవ్వండి. ఇలా చేసినట్లయితే కనుక ఆర్థికంగా మీకు ఏర్పడేటువంటి ప్రతి సంఘటనలోంచి కూడా మీరు బయటపడగలుగుతారు. అన్ని విధాలా కూడా శ్రేయస్సును పొందగలుగుతారు. ఆర్థికంగానే కాదు, అన్ని విధాలా కూడా శ్రేయస్సును పొందగలుగుతారు. కనుక అయినంత వరకు మీకు వీలును బట్టి సప్తాహ పారాయణం శ్రీ గురు చరిత్ర పారాయణ చేయడానికి ప్రయత్నం చేయండి. ప్రతి గురువారం కూడా శనగల దండ నవగ్రహాల్లో ఉండేటువంటి గురుగ్రహానికి వేసి 108 ప్రదక్షిణాలు చేస్తూరండి. అలానే ప్రతిరోజు కూడా ఉదయం స్నానం చేసిన తర్వాత పాలతోటి, పచ్చి పాలతోటి పసుపుని తడిపి, ఆ పసుపు మేలిమి పసుపై ఉండాలి. పాలు ఏ పాలైనప్పటికీ కూడా పర్వాలేదు, ఆవు పాలైనా గేదె పాలైనా కూడా పర్వాలేదు, కానీ పచ్చి పాలై ఉండాలి. వాటితో తడిపి ఆ పసుపుని తిలకంగా పెట్టుకుంటూ ఉండండి. మీకు ఏ ఇబ్బంది రాబోతోందని అనిపించినప్పటికీ కూడా ముందుగా గాన్గాపూర్ వెళ్ళి అక్కడ ఉండేటువంటి దత్తాత్రేయుల వారికి మొక్కుకోండి. మొక్కుకున్న తర్వాత ఆ పనుల మీద దృష్టిని సారించండి. అవన్నీ కూడా జయప్రదంగా సాగుతాయి. ఇలా చేసుకున్నట్లయితే కనుక ఈ సంవత్సరం అంతా కూడా కుంభరాశి వారికి మేలు కలుగుతుందని చెప్పని స్పష్టంగా చెప్పుకోవచ్చు. తదుపరి రాశి అయినటువంటి చిట్ట చివరి రాశి అయినటువంటి మీనరాశి గురించి తెలుసుకోబోయే ముందుగా హనుమాన్ స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం. ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహానికి పాత్రులమవుదాం. प्रसन्नाङ्गरागं प्रभाकाञ्चनाङ्गं जगद्भीतिशौर्यं तुषाराद्रिधैर्यं तृणीभूतहेतिं रणोद्यद्विभूतिं भजे वायुपुत्रं पवित्राप्तमित्रं भजे वायुपुत्रं भजे वायुपुत्रं भजे वायुपुत्रं भजे वायुपुत्रम् నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,